నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కోసం అయితే మాట్లాడతలేదు. కొరటాల శివ రాజమౌళి తీసిన సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి ఫ్లాప్ పట్టదు కదా. ఇది ఫ్లాప్ కాదు, బ్లాక్ బాస్టర్. ఆ కోణం కూడా తీసిపడిచాడు ఎన్టీఆర్. ఒకటే విషయం చెప్తానండి, 6 సంవత్సరాల తర్వాత వచ్చిన సినిమా, సింగిల్ విండో సినిమా వచ్చింది కాబట్టి అన్నకి చించు పడేసాడు సినిమా. ఎవరైనా సరే, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ నేను అనుకోవడం కాదు, చూసిన ప్రతి ఒక్కరు కూడా, ప్రభాస్ ఫ్యాన్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్ కానీ, మన రామ్ చరణ్ ఫ్యాన్ కానీ, ఏ ఫ్యాన్ అయినా కానీ సినిమా చాలా అద్భుతంగా ఉందన్నారు. సూపర్. ఇంటర్వెల్ సీను ఇంకా క్లైమాక్స్ అయితే మెంటల్ వచ్చేసింది. సినిమా అయితే మామూలుగా లేదు. ప్రతి ఒక్కరు చూడండి. నా రేటింగ్ అవుట్ ఆఫ్ 3.5 అయితే కంపల్సరీ ఇస్తున్నాను. అవుట్ ఆఫ్ 5కి 3.5. బొమ్మ బ్లాక్ బాస్టర్, దేవరాజ్ జాతర, సూపర్ సినిమా అయితే. ఏదో తెలుగు సినిమా లాగా ఉంది. ఆయన పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టారు ఎన్టీఆర్ గారు RRR తర్వాత. కానీ అంతగా నేను ఊహించుకున్నంత లేదు. చూడొచ్చు, తెలుగు సినిమా లాగా ఉన్నది, చూడొచ్చు. ఏం కాదు. నేను ఏమన్నా ఊహించుకున్నాను. నేను సినిమా అని కామెంట్ చేయొద్దు, సారీ. కొత్తదనం అయితే ఉంటుంది. చెప్తున్నా కదా, కొత్తదనం అయితే ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్ నేను ఎన్టీఆర్ ఫ్యాన్, హైప్ ఎట్లా పెట్టుకుని వెళ్తా, వాళ్ళు హైప్ కూడా అట్లా చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ ఒక లెవెల్లో వెళ్తుంది. ఫస్ట్ హాఫ్ ఓకే, 100% ఇవ్వచ్చు. సెకండ్ హాఫ్లో ఏం లేదు. ఒకటి అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే, సాంగ్స్కి అయితే ఏం లేదు. తర్వాత కొరటాల శివ టేకింగ్ అంతా ఓకే. ఒకటి సముద్రంలో ఫైట్ ఒకటి ఉంటుంది, అది సినిమాకి హైలైట్ ఉంటుంది. రిమైనింగ్ అంతా అలా స్లోగా వెళ్తుంది. జాన్వీ కపూర్ అయితే ఏం లేదన్న, ఒక సాంగ్ ఒక 5 నిమిషాలు ఉంటుంది. నిడివాస అసలు ఏం లేదు. జాన్వీ కపూర్ అంటే సినిమాకి పరంగా అయితే ఓకే, కానీ ఏంటంటే అంతా దాన్ని నిడివేం లేదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంటుంది అంతే, ఒక పాట అంతే. ఒక ఎన్టీఆర్ స్టాప్లో ఓకే. అది అదే 6 years తర్వాత అని చెప్పి అంతా హైప్ పెట్టుకుని వచ్చినాం, కానీ హైప్ అయితే అంత ఏం లేదు. అదే అనుకున్నంత లేదు. సినిమా ఓవరాల్గా ఓకే. సీట్లో కూర్చోబెట్టాడన్న, లాగ్ అయితే లేదు, బోర్ కొట్టదు. సీట్లో అయితే కూర్చుంటాం అంతే. మరి ఇప్పుడు అంత గూస్ బంప్స్ అయితే కాదు. ఓకేనా. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అంటే చెప్తున్నా కదా, నా యావరేజ్ వస్తుంది. అంత బ్లాక్ బస్టర్ అయితే ఏం కాదు. రేటింగ్ అయితే నేనైతే 5కి 3 ఇస్తాను. రాజమౌళి తర్వాత అది బ్రేక్ అన్నది. రాజమౌళి కొరటాల శివే. ఎవరు సినిమా వారికి ఉంటుంది. ఆల్ టైమ్ హిట్ అంటే దేవరా 2. దేవరా 140 minutes అల్టిమేట్ అన్న. ఈ 40 minutes చూసిన తర్వాత దేవరా 2 కోసం బాహుబలి 2 కన్నా ఎక్కువ ఎదురు చూస్తారు ఎవరైనా సరే. అల్టిమేట్ అన్న, అల్టిమేట్. అది సెకండ్ హాఫ్ లో మనకు తెలుసు. అల్టిమేట్ అన్న, ఆల్ టైమ్ హిట్ అన్న, అంతే. ఇంకా ఒకటైతే లాస్ట్ 40 minutes మూవీ అల్టిమేట్. అది అల్టిమేట్. అది సెకండ్ హాఫ్ అన్న. ఇప్పుడు వరకు అయితే నార్మల్. సెకండ్ హాఫ్ నీకు పార్ట్ 2 లో వాళ్ళిద్దరికి ఉండేది అసలు నీకు ర్యాంప్ అన్న. అల్టిమేట్. సినిమా బాగుంది. ఈ సినిమా చూసిన తర్వాత ఇక్కడ నుంచి సముద్రాలన్నీ ఎర్రగానే ఉంటాయి. ఎందుకంటే ఇది ఎర్ర సముద్రం కన్నా ఎర్రగా ఉంది. పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ మాత్రం అరిపించాడు. నిజంగా దేవర భయపెట్టాడు. రివీల్ చేయొచ్చా సినిమాని? ఓకే. కొడుకు క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ మాత్రం దేవర భయపెట్టాడు. భయపడాల్సిందే. థ్యాంక్ యూ. ఓవరాల్ గా నేను 100కి 80 మార్కులు వేస్తాను సినిమాకి. ఇంకా పిక్స్ సెట్ మస్తు ఉంటది. లాస్ట్ క్లైమాక్స్ ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. లాస్ట్ క్లైమాక్స్ కేక్ సేమ్. అన్ని ఫైట్స్ రేట్, అన్ని ఫైట్స్ సూపర్. అదైతే యాక్చువల్లీ ట్విస్ట్ అయితే బాగుంది చాలా లాస్ట్ కి. వచ్చింది అది పీక్స్ అన్న, వచ్చింది అయితే చాలా ఎక్కువ. అది డ్రామా డామినేట్ వచ్చింది, డాన్స్ కాదు. ఎన్టీఆర్ డాన్స్ ఎక్కువ లేకుంటుంది ఇంట్లో జాన్వీ పాపతోటి. సైఫ్ అలీ గారు అయితే ఇంకా పీక్స్. అది ఆయననే మొత్తం ఫస్ట్ హాఫ్ లో ఎన్టీఆర్ ఇంకా ఆయన డామినేట్ చేశాడు. సెకండ్ హాఫ్ లో మొత్తం ఎన్టీఆర్ డామినేట్ చేశాడు. ఫ్యామిలీ యూత్ కి ఇంకా పీక్స్ ఎవరికి హైప్ కావాలో
పీక్స్ పిక్చర్ లేకపోతే వాళ్ళైతే బట్టలు నింపేసుకుంటారు. ఇది కొత్త రికార్డు, కొత్త రికార్డ్ అయితే ఇది. పాట ఒకటే వస్తాం, క్లైమాక్స్ పాట ఇష్ట బాగుంది, ప్రతి ఫైట్ హైలైట్ భయ్యా. సినిమాటోగ్రఫీ మస్తు బాగుంది, సినిమా డైరెక్షన్ మస్తు, తగ్గేదే లేదు. కరెక్ట్ స్పాట్లో వచ్చింది. దేవరా సినిమా అయితే మా ఫ్యాన్స్ కే కదా, ఇండస్ట్రీ జనానికే ఊరం మాస్ అన్నమాట, ఓచుకోదనే చెప్పుకోవచ్చు. బట్ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ అంటే ఎన్టీఆర్ ఎంటర్ అయిన కానీ నుంచి మళ్ళీ అదే ఎన్టీఆర్ క్యారెక్టర్ అయ్యేంత వరకు కూడా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం కోత అన్న నిజంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ ఆయన కొరటాల శివ రైటింగ్ కానీ టేకింగ్ కానీ సూపర్ అనమాట. అంటే కథ రోడ్ ఎన్నుకున్నా సరే ఆయన టేకింగ్తో ఆయన డైలాగ్తో మైమర్పించారు చెప్పాలి. ఇంకా వీళ్ళిద్దరికీ తోడు మన అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం అంటే చించేసాడు అనమాట. చాలా అంటే చాలా మంది అనిరుద్ధ్ మ్యూజిక్ జైలర్ తర్వాత అంతకు మించే ఈ సినిమాకి ఇచ్చారు, చాలా డిఫరెంట్గా ఇచ్చారు బీజిఎం. నిజంగా కొరటాల శివ గారు ఎన్టీఆర్ గారు ఒక లెవెల్లో పెడితే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి మాత్రం అనిరుద్ధ సినిమాకి చాలా అంటే చాలా బాగుంది సినిమా. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి విజిల్స్ అండ్ గూస్ బంప్ సీన్సే ఉంటాయి అంతా కూడా. బట్ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే మంచి ఊపు మీద ఉంటాం మనం ఆ ఇంటర్వల్ బయటికి వెళ్ళి లోపలికి వచ్చేప్పటికి. బట్ ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్తో కొంచెం మనకి స్లో అనిపించింది. మళ్ళీ అదే ఊపు క్లైమాక్స్ అయితే అన్లిమిటెడ్ అనమాట. ఓవరాల్గా సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టలేదన్న, చాలా ఎంజాయ్ చేస్తూ విజిల్ చేస్తూ గూస్ బంప్ సీన్స్తోనే చూసాం ఫస్ట్ హాఫ్ అయినా ఆ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా. ఇక జాన్వీ కపూర్ కోసం చెప్పాలంటే పెద్దగా స్క్రీన్ ప్రదర్శన లేదు, చాలా తక్కువ హీరోయిన్ క్యారెక్టర్ అయినా సరే కేవలం చుట్టమల్ల సాంగ్ కోసమే తీసుకున్నట్టు అనిపించింది. ఆ సాంగ్ లో గ్లామర్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఇంకా శ్రీకాంత్ క్యారెక్టర్ కూడా చాలా రెగ్యులర్ క్యారెక్టర్, సాయి పల్లవి క్యారెక్టర్ అయితే హీరో సమానంగా ఉందన్న. సో ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే కొరటాల శివ గారు ఎవరైతే రాంగ్ రాశారో ఇదిరా నా పనితీరు, ఇదిరా నేను డైరెక్టర్ అని మళ్ళీ సినిమాతో మళ్ళీ నిరూపించాడు. కొరటాల శివ పనితీరు అన్న ఎన్టీఆర్ గారికి అండ్ అనిరుద్ధ్కి ముగ్గురు కలిసి సినిమా నెక్స్ట్ లెవెల్లో బ్లాక్ బస్టర్ చేశారన్న. అండ్ అనిరుద్ధ్ కూడా బీజిఎం చాలా అంటే చాలా బాగుంది. అలాగే మన కొరటాల శివ గారు పనితీరు అండ్ రైటింగ్ అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. సోరల్గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అన్న, సూపర్ హిట్ అన్న. థ్యాంక్ యూ. దేవరా సినిమా ఓన్లీ ఎన్టీఆర్ అండ్ అనిరుద్ధ్ అని అనిపించింది నాకు సినిమా మొత్తం. చాలామంది పార్ట్ 2 తీయడానికి పార్ట్ 1 చెడగొడుతున్నారు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది ఈ సినిమా చూసిన తర్వాత. కొన్ని పోస్టర్స్ వస్తాయి సినిమాలో, వేరే లెవెల్ ఉన్నాయన్న, చాలా బాగున్నాయి. ఒకటి హాఫ్ మూన్ని ఫుల్ మూన్ చేసేది, షార్క్ది ఒకటి ఉంటుంది, అవైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అది అసలు అది విజువల్గా చూస్తుంది. ఇంకోటి దేవరా ఇలా కత్తులు పట్టుకొని ఉంటే బ్యాక్గ్రౌండ్లో ఫైర్ వస్తూ ఉంటుంది బోటు మీద. అవి కొన్ని పిక్చర్ అవి కెమెరా వర్క్ కావచ్చు, కొన్ని విజువల్స్ కావచ్చు, వేరే లెవెల్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మాత్రం చించి దెంగాడని చెప్పాలి, డైరెక్ట్ వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కానీ స్టోరీని ఎంత లాగాలో అంత లాగితే బాగుండేది, లాక్కొని పోతూనే ఉన్నాడు. అంత లాగడం వల్ల సినిమా దొబ్బిందనే ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఓన్లీ వన్ మ్యాన్ ఎన్టీఆర్ గారు తప్ప ఇంకా వేరే చూసేదానికి ఛాన్స్ లేదు. ఇంకొకటి అదే చెప్తున్నాను బ్రో, నాకైతే నచ్చలేదు. ఇప్పుడు నాకు నచ్చిందల్లా ఏంటి అంటే ఎన్టీఆర్ గారి యాక్టింగ్, మెయిన్గా ఎన్టీఆర్ గారి యాక్టింగ్, తర్వాత కెమెరా వర్క్, విజువల్స్ అయితే పీక్స్ అన్న. ఆ ఎడిటర్ ఎవరు చేశాడో తెలియదు కానీ కుమ్మేశాడు. కొన్ని ఫైట్స్ పర్టికులర్ ఏళ్ళు మేము చెప్పేసుకోవచ్చు. ఎంట్రీ సీను, ఏదైతే వాటర్లో జరిగే సీక్వెన్సెస్ అన్నీ, ఆ షార్క్ సీక్వెన్స్ కావచ్చు, ఇవి ఆ ఫైట్స్, డైలాగ్స్ కూడా ఎక్కువేం లేవు. మనకి ట్రైలర్లో ఏవైతే డైలాగులు చూపించారో ఎగ్జాక్ట్గా అవే డైలాగులు సినిమాలో ఉన్నాయి. ఇలా కొన్ని ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. దీని అంతట్లో మెయిన్గా చెప్పాల్సింది మన రాజమౌళి గారి గురించి. ఆయన ఎన్ని బ్లాక్ బాస్టర్లు ఇచ్చారో ఆ తర్వాత ఆ హీరోలకు అన్ని ఫ్లాపులు పడ్డాయి. అదైతే వారసత్వంగా కంటిన్యూ అయ్యింది అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మూవీ చాలా బాగుంది, వాచబుల్ డెఫినెట్లీ. రెండోసారి మూడోసారి కావాలంటే ఫ్యాన్స్ కి అయితే పండగ. విజువల్ హై అయితే ఉంది అంటే యా డెఫినెట్లీ. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కావాలి రెగ్యులేసుకునేలా సినిమా ఉందా? డెఫినెట్లీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్, అనిరుద్ధ్ వర్క్ కానీ, సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నాయి? అన్నీ చాలా బాగుంది. 5 స్టార్ రేటింగ్ మొత్తానికి. విఎఫ్ఎక్స్ కానీ, సాంగ్స్ కానీ, యాక్టింగ్, సినిమా మొత్తం చూపించాడు. యాక్చువల్లీ అరగంట కాదు, మొత్తం అండర్ వాటర్ లోనే ఉన్నట్లుంది. లేదు నో లాగ్, సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, చాలా బాగుంది. కొంతమంది అంటే అర్థం అవ్వనట్టు కొంతమంది నెగటివ్ రివ్యూస్ లా చెప్తున్నారు. పడుకొని ఉన్నారేమో, అట్లా ఏం లేదు, అర్థం అవుతుంది. చాలా బాగుంది.
నెక్స్ట్ వీక్ వెళ్తా ఇన్కేస్ టికెట్స్ మాకు ఇస్తే. మ్యూజిక్ ఎలా ఉంది బ్రో పక్కోడు ఎంత బాగా కొట్టాడంటే లిటరల్లీ ఏం దాకా కొట్టాడో కూడా తెలియదు బ్రో. లైక్ లిటరల్లీ ప్రతి ఫైట్ సీన్ కూడా డిఫరెంట్ బీజిఎమ్స్ కొట్టాడు. ఒక్కొక్క బీజిఎం లోపలికి ఇంజెక్ట్ అవుతుంది లిటరల్లీ. అండ్ చాలా మంది జాన్వీ కపూర్ ఒక 10 minutes జాన్వీ కపూర్ జస్ట్ 20 minutes అండ్ ఎందుకో తను అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది. మన తెలుగు హీరోయిన్స్ లా అనిపించలేదు. సారీ నో ప్లీజ్ నెగటివ్స్ అయితే స్ప్రెడ్ చేయకండి. మూవీ ఇస్ లైక్ KCPD ఆఫ్టర్ 6 years ఆఫ్ అరవింద్ సమేత. హీ లిటరల్లీ బ్యాంక్డ్ ఎవ్రీవన్ ఇన్ ద ఇండస్ట్రీ. యాక్చువల్లీ కొరటాల శివ గారి ప్రీవియస్ మూవీ ఫ్లాప్ వల్ల దాని వల్ల చాలా మంది ఆయన నెగటివ్ చేస్తారు. బ్రో ఒకటి ఫ్లాప్ అయితే అన్ని అవ్వాలని రూల్ లేదు బ్రో. అండ్ బాబు రాజమౌళి మిత్ని తిరగరాశాడు, KCPD చేశాడు. యా ట్విస్ట్ ఒకటి ఉంది, చాలా బాగుంది. బట్ అది రివీల్ చేయకూడదు, మరి నెక్స్ట్ చూసిన వాళ్ళు మిస్ అవుతారు. జెన్యున్ గా లేదు, దమ్ము లేదు. సినిమా బాగుందన్న, నిజంగా చెప్తా. నాకైతే సినిమా బాగానే నచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులలో సినిమా తీయడం పెద్ద విషయం కాదు. ప్రేక్షకుని మైండ్ సెట్తో పంపించడమే సినిమా. అప్పుడు సినిమా అవుతుంది. మనకు రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, ఎనిమల్ సినిమా. ఏంటది, ఆయన ఏమన్నాడు, స్టార్టింగ్ నుంచి మీరు ఎండింగ్ వరకు ఉండండి సార్, అప్పుడు సినిమా అర్థమవుతుంది అన్నారు. సో ఇదే పర్పస్ పైన ఇంకో విషయం ఏంటంటే, అది వదిలేద్దాం. కథ ఏంది, వాట్ ఈస్ కథ? ఇప్పుడు మారణాయుధాలు ఒడ్డుకు రావాలా లేకుంటే సముద్రంలో ఉండిపోవాలా అనే కాన్సెప్ట్ పైన తీసినటువంటి కథ దేవరా. ఈ కథలో ప్రధాన అయినటువంటి క్యారెక్టర్ చనిపోయిందా, లేకుంటే దానికి తోడు ఇంకో క్యారెక్టర్ చనిపోయిందా, చనిపోతే పార్ట్ 2 ఎలా తీస్తాడు అనేటువంటిది మెయిన్ క్వశ్చన్. నాకు ఇట్లా కథ రచన అర్థం కాలే. ఆయన 2 క్యారెక్టర్లు ఎగిరిపోతాయి, పార్ట్ 2 పెట్టాడు వెంటనే. ఊహిద్దామంటే కూడా ఊహకు లేదు. ఆ విధంగా డిజైన్ చేసినాడు కొరటాల శివ. అండ్ మీరు ఇంకో విషయం, ఆయన లుక్కులు కాదు, ఆయన యాక్టింగ్ బాగానే ఉంది. అండ్ ఒక కన్సైన్మెంట్ దొబ్బేటప్పుడు యాక్షన్ ఉంటుంది చూసావా, గంభీరమైన యాక్షన్ ఉంటుందన్న, అసలు చూడ యాక్షన్ అది. బట్ ఇదే సొరచాప తీసుకొస్తే పెట్టుంటే తెలుసా, అదేదో నాకు అనిపించింది ఎందుకు ఇది, నాకు తెలిసి ట్రోలర్స్ కోసం వదిలేసినాడా అనేటువంటి కాన్సెప్ట్. అండ్ ఓవరాల్గా చాలామంది అంటున్నారు సింహాద్రిలో ఒక సీన్ కాపీ అయింది, ఆ కత్తి తీసుకొచ్చి నరికేస్తారు కదా, అదొక సీను. టైగర్ నాగేశ్వరరావుది ఒక కాపీ అయింది అని అంటున్నారు. అఫ్కోర్స్ అవుతుంది, కానీ కాపీ చేసినటువంటి వ్యక్తి వేరు, యాక్టింగ్ చేసినటువంటి వ్యక్తి వేరు. ఇది వదిలేస్తే ఇందులో మిస్టేక్స్ ఏమి అని అంటే, సొరచాప పట్టుకొని వచ్చేటప్పుడు తాళ్ళు టైట్గా ఉండాలి, అదే లూజ్గా ఉన్నాయి, అదేదో ఇంట్రెస్ట్ లేకుండా చేసినట్టున్నాడు ఆయన మన ఎన్టీఆర్. ఇదైతే అది అర్థమైపోయింది నాకు. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే, మురళీకృష్ణ 20 years ముందు ఎలా ఉంటాడో 20 years తర్వాత కూడా అలానే ఉంటాడు. కనీసం ఒక స్కిన్ అన్న ఇట్లా ఉంటాడు కదా నాలాకన్నా, అది కూడా లేదు. అండ్ జోగులమ్మ క్యారెక్టర్, ఇవి మిస్టేక్స్, ప్రధానమైనటువంటి మిస్టేక్స్. ఇలా చెప్పుకుంటా పోతే చిన్న మిస్టేక్స్ ఏం లేవు. ఓవరాల్గా సీజే వర్క్ కూడా బాగానే ఉంది. రాజమౌళి గారు సొరచాప తీసుకుని వచ్చారు, బట్ చేప కొద్దిగా తగ్గింది, సైజ్ తగ్గింది. ఛత్రపతిలో పెద్ద చేప తీసుకున్నాం కానీ ఇందులో చేప కొద్దిగా తగ్గింది. అండ్ ఓవరాల్గా మూవీ బాగుందండి. ఎనీ క్వశ్చన్స్? అండ్ ఇంకోటి ఏంటంటే, జాన్వీ కపూర్ ఎందుకు వచ్చిందో, ఎందుకు దూరిందో, ఆ సాంగ్ ఎందుకు పెట్టాలో నాకు అర్థం కాలే అన్న. ఆ సాంగ్ లేకపోయినా కూడా సినిమా బాగానే ఉందన్న. అండ్ ఓవరాల్గా జనాలు ఏదో నెగిటివ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే, రివ్యూలు అనేటువంటిది కల్పితాలు ఉంటాయి, కల్పితాలు ఉండకపోవచ్చు. మీరు చూసి మీరు రివ్యూ ఇచ్చేటువంటి అదే జెన్యూన్ రివ్యూ అవుతుంది. సో ఇది కేవలం ప్రేక్షక ఆదరణ కోసం మాత్రమే, NTVకి మరియు 6 TVకి. ఓకేనా, రైట్. డిసప్పాయింట్ ఏం లేదు, పర్లేదు, చూడొచ్చు, బాగుంది. బాగుంది సార్. ఇప్పుడు యంగ్దే బాగుందండి. సూట్ అయింది. రెస్పెక్ట్ ఇస్తారు. ఆ ఆయుధాన్ని తప్పుకు ఉపయోగిస్తే వాళ్ళని వాళ్ళు ఆ ఆయుధంతోనే చంపుకుంటాడు ఎన్టీఆర్. ఆయుధ పూజ సాంగ్ ప్రమోట్ మస్తు చేసారు, కానీ యావరేజ్ ఉంది, మంచిగా అనిపిస్తుంది. అంటే అంత బ్లాక్ బస్టర్ ఏం కాదు, చాలా మంచిగా ఉంది. జాన్వీ కపూర్ చుట్టమల్లే సాంగ్ ఒకటే కనిపిస్తుంది. సినిమాలో ఆమె లేనిది డిసప్పాయింట్ ఎట్లయితాం? ఆమె కనిపించేది 5 to 10 minutes అంతే. ఎందుకు ఎక్కువ కనిపించేది ఉండే, ఆమె ఎక్కువ కనిపించదు. అండ్ శ్రీకాంత్ బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ ఎన్టీఆర్, ప్రకాష్ రాజ్, ఇంకా జగపతి బాబు వచ్చినాక ఇంకా ఆయన రిటైర్మెంట్ తీసుకోవాలి. ఆయనది ఏం పని వెళ్తాం, అది పెట్టిండు. ఎందుకంటే వాళ్ళ కొడుకే చంపుతాడు కత్తి పెట్టి, అది ఎందుకు అనేది బాహుబలి క్లైమాక్స్ పెట్టిండు. ఇంకా బాగా తీస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. యాక్చువల్లీ నాకైతే అంత టూ గుడ్ అనిపించలేదు. ఇట్స్ ఓకే మూవీ అయితే. ఇంకా మేము లైక్ ఫైట్స్ పరంగా, BGM పరంగా ఇంకా బాగా, అనిరుద్ధ్ ఈస్ డూయింగ్ గుడ్. అనిరుద్ధ్ బాగా చేశాడు. ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం. స్లో మోషన్లో ఉంది మూవీ.
అండ్ నరేషన్ కూడా అంత అప్ టు ద మార్క్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి కొంచెం ఫైట్ సీన్స్ విత్ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్తో నడిచింది. బట్ వీ ఎక్స్పెక్ట్ సమ్ మోర్. అండ్ పార్ట్ 2 రివీల్ చేసింది కూడా నాకు అంతగా అనిపించలేదు. ఇంకా కొంచెం వన్ టైం వాచబుల్. అంత 2 అలా ఏం లేదు బ్రో. ఇట్ వాజ్ లైక్ లేదండి, ఫ్లాప్ కిందకి అస్సలు రాదు బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ యాక్టింగ్కి. ఎన్టీఆర్ యాక్టింగ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఇక్కడ ఎమోషన్ని, ఫైట్స్ని అన్నిటిని బాగా చూపించాడు ఎన్టీఆర్. బాగా నచ్చింది. ఏమండి ఆచార్య కన్నా ఇది బెటర్. చాలా మంది ఏమంటున్నారంటే ఫస్ట్ హాఫ్ లోనే స్టోరీ అంతా ఎండ్ అయిపోయింది కదా, మళ్ళీ సెకండ్ పార్ట్ ఎందుకు అంటున్నారు, నిజమేనా? అలా ఏం కాదు. అంటే సినిమా ప్రమోషన్స్లో చూపించిన హైప్కి ఇప్పుడు లైవ్లో రియల్గా మూవీ చూసిన దానికి అంత మ్యాచ్ అనిపించలేదు నాకైతే. ఓకే, థ్యాంక్ యూ. యా, సూపర్ అన్న సినిమా అయితే. ఫైటింగ్ సీన్, ఆ పాట సూపర్. లాస్ట్లో ఇంకా పార్ట్ 2 ఎలా ఉంటుందని అందరు వెయిట్ చేస్తారు. అంటే మరి అంత బోరింగ్ లేదు, లాస్ట్లో కొంచెం బోరింగ్ ఉంది అంతే. ఎన్టీఆర్ క్యారెక్టర్ సూపర్. ఆ ఫైటింగ్ సీన్, ఆ సాంగ్, ఆ సముద్రంలో ఫైట్ చేస్తారు చూడు, అదన్నీ సూపర్. ఇంకా చాలా ఉన్నాయి. అది సూపర్. ఇంకా సగం పాటనే వచ్చింది కదా, ఇంకా మిగతా సీన్లో ఏం కంపించలేదు. ఇంకా మంచిగా పార్ట్ 2 మంచిగా తీయాలని. ఏం ఆ సాంగ్ అయితే మనం ఎక్కువ చూడము. ఫైటింగ్ సీన్ ఇంకా పార్ట్ 2లో ఏమన్నా ఈ సినిమా మంచిగా తీస్తేనే కదా పార్ట్ 2 చూస్తారు. ఫస్ట్ సినిమా సగం తీస్తే పార్ట్ 2 ఎలా చూస్తారు అనేసి అంత నచ్చింది. కాకపోతే కొన్ని సీన్లు దాంట్లో నచ్చలే. అన్ని పార్ట్ 1 అయితే సూపర్, పార్ట్ 2 మంచిగా తీయాలని కోరుకుంటున్నాం. యాక్టింగ్ అయితే సూపర్. ఎన్టీఆర్ ఫైటింగ్ స్కిన్, యాక్టింగ్, డాన్సింగ్ అన్ని సూపర్. ఫైటింగ్ సీన్ అదే నీళ్ళలో సూపర్. ఇంకా ఆడ మీద ఫైటింగ్ చేస్తారు కదా, మళ్ళా వాళ్ళని కాపాడతారు కదా మీద పోలీసు వాళ్ళని, అదైతే సూపర్. అంటే జాన్వీ కపూర్ చూసినప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ ఒక రేంజ్లో ఉందన్న. జాన్వీ కపూర్ ఇంటర్వెల్ నుండి చూపించినందుకు డిసప్పాయింట్ అయినా అన్న. ఇంటర్వెల్కి బయటకు వచ్చినప్పుడు కూడా ఇంకా చూపించట్లేదు అని ఉత్కంఠ ఉండే జాన్వీ కపూర్ కోసం. తెలుగులో ఇదే కదా జాన్వీ కపూర్ మొదటి సినిమా, తన కోసం వచ్చింది అనమాట. బాలీవుడ్లో తన ఇదే సినిమా చూడలేదు. జాన్వీ కపూర్ కోసం అయితే అమ్మాయిలు క్యూ కడతారన్న, అంత బాగుంది జాన్వీ కపూర్ ఈ సినిమాలో. అబ్బో సూపర్. ఆమె ఇంకా సెకండ్ శ్రీలీల అవుతారు టాలీవుడ్లో అయితే మాత్రం. అంత బాగుంది. ఎక్సలెంట్ అన్న. వాళ్ళ మమ్మీతో పోల్చకండి, ఎందుకంటే వాళ్ళ మమ్మీ సినిమాలు నేను ఏమి చూడలేదు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తప్ప ఇంకేం చూడలేదు. సో ఇప్పుడుండే జనరేషన్తో కంపేర్ చేస్తే శ్రీలీల 2 అవుతుంది ఆమె 100%. లేదా రష్మిక మందన్న ఆ రేంజ్లో అయితే 100% అవుతుంది. సినిమా ఇదే సినిమా కాదండి, మీరు ఎంత బ్లాక్ బస్టర్ మూవీ తీసుకున్నా అయితే బోరింగ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే సినిమా 2 గంటల కూర్చొని చూడాలంటే కష్టం కదండి. మనకి ఎంతో ఇష్టమైన ప్లేస్కి వెళ్తేనే పావు గంట అరగంట కూర్చొని వచ్చేస్తాము. అలాంటిది 2 గంటల కూర్చోాలంటే ఆ 2 గంటల మనల్ని హైలైట్ చేయడానికి డైరెక్టర్ అదే పనిగా లేడు కదా, అన్ని విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా. అమ్మో ఎన్టీఆర్ యాక్టింగ్ అడక్కన విరగదీశాడు. వీరత్వం అనుకో చెప్పాలి. మొదట పెద్దగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎక్సలెంట్. ఎక్కువ సినిమా ఇచ్చారు పెద్ద ఎన్టీఆర్కి. చిన్న ఎన్టీఆర్ కన్నా పెద్ద ఎన్టీఆర్కి ఎక్కువ క్యారెక్టర్ ఇచ్చారు, అది ఎక్సలెంట్. బీజిఎం బాగానే ఉందండి. ఇది సముద్రపు హీరో అనే సముద్రపు దొంగ అనే బాలీవుడ్ మూవీస్ ఉంటే ఇది సముద్రపు హీరో అన్న. 5.4 అన్న. 5 అన్న. ఏదికి పోల్చుకోకూడదు. ఈ కొంతమంది ఏం చేస్తున్నారంటే రాజమౌళి గారి సినిమాని, లేకపోతే అవతార్ సినిమాని, లేకపోతే కల్కి సినిమాని ఇవన్నీ పోల్చుకొని చూస్తున్నారు. అన్ని మొక్కలు ఒకలా ఉండవు. ఒక ఇంట్లో ఒక్కొక్క సినిమా ఒక కథ ఉంటుంది, ఆ కథలోంచి సారాంశం వెళ్తూ ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఒక ఆయుధాల కోసం ఒక వేట ఉంటుంది, ఆ వేటలో జరిగే కథ అసలు ఏంటి, ఈ తండ్రి కొడుకుల అనుబంధం ఏంటి, ఆ ఫ్రెండ్స్ ఏంటి, అందులో ఫ్రెండ్ విలన్ ఎందుకు అయ్యాడు, ఎందుకు అవ్వబోయాడు, అవన్నీ కూడా సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ కొరటాల శివ గారు అయితే మాత్రం హీరోయిన్ని అరిటాకు భోజనంలో ఏదో స్వీట్ పెట్టినట్టు అలా పెట్టి అలా తీసేశారు. కొంచెం ఇంకా చూపించుంటే బాగుండే. అంటే ఏంటి అంటే తర్వాత పార్ట్ 2లో కానీ ఎక్కువ వాళ్ళిద్దరు సీక్వెన్స్ ఉంటాయేమో అనుకుంటున్నాను. తను ఉన్నంత వరకు 15 నిమిషాలు మాత్రం బ్రహ్మాండంగా చేసింది. ఒక సాంగ్ కానీ లేకపోతే తనకు ఒక 10 నిమిషాలు డైలాగ్ వర్షన్ ఉంటుంది. అవన్నీ సీన్లు బాగున్నాయి.
అదేనండి, అదే చెప్తున్నాగా, నేను డిసప్పాయింట్ అయ్యా. ఇదేంట్రా బాబు ఇలా చూపించేలా వెళ్ళిపోయింది అంటే. యాక్చువల్గా ఈ సినిమా పార్ట్ 2 కాదు, ఒక సినిమానే కుదిద్దాం అనుకున్నారు, కానీ లెంత్ ఎక్కువ అయ్యేసరికి దాన్ని డివైడ్ చేశారు. ఇద్దరికి నచ్చలే, ఎవరికి ఎన్టీఆర్ గారికి కొరటాల శివ గారికి ఇద్దరికి నచ్చలే. కానీ ఏంటంటే స్టోరీ ఎక్కువైపోయింది, దాన్ని మళ్ళీ ఇంకా కుదరగా మళ్ళీ పార్ట్ 2 చేయాల్సి వచ్చింది అనమాట. దేవరా క్యారెక్టర్ అయితే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, ఇంకా వర అయితే మాత్రం సీట్లోంచి లెగుస్తారు. ఒక 20 నిమిషాలు సీన్లు అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరు కూడా. ప్లస్ మైనస్ ఏంటంటే ఫస్ట్ టాప్ది సెకండ్ టాప్, సెకండ్ హాఫ్ ఫస్ట్ టాప్ పెట్టుంటే బాగుండు. అదొకటే మైనస్ తప్పించి, అంటే మనకి కొడుక క్యారెక్టర్ ముందు చూపిస్తాడు, తండ్రి క్యారెక్టర్ వెనకాల చూపించాలి. అది మనం ఉల్టా అయి ఉంటే బాగుండే. అదొక్కటే నాకు అనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండదు, అదే ఒకటే మ్యాజిక్. అదొక్కటే సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో మెసేజా అది ఎక్కువ చెప్పకూడదు భయ్య, ఎందుకంటే ఏమి మెసేజ్ గురించి మాట్లాడటానికి అది అంతకన్నా ఏం వాడతారండి బాబు. ఆయన సినిమాలో ఎన్టీఆర్ గారు కన్నా ఆయన ఎక్కువ కనిపించాడు. ఆయన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే, ఆయనకి ఎక్కడ తగ్గలేదు. అసలు ఒకటేంటంటే చాలా మంది ఏం చేస్తున్నారంటే సినిమా బాగాలేదు అంటున్నారు కదా. ఆ బాగాలేదు అన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, బాగాలేదు అనుకుంటే గమ్మున ఇంటికి వెళ్ళిపో. దానివల్ల ఏమవుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ చెప్పి వాళ్ళని ఆ సెట్లో పెట్టాలా. ఈ 4 సంవత్సరాలు సినిమా దగ్గర పని చేస్తే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఒకటేంటంటే అన్ని సినిమాలు ఒకలా ఉండవండి, అన్ని కథలు ఒకలా ఉండవు. దీని కష్టం ఏంటనేది మనం ఎన్టీఆర్ గారు చూసాం, మన కొరటాల శివ గారు వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం తోకొకటే చూసాం, ఇంకా తల ఉంది, పార్ట్ 2 ఉంది. ఆ తల చూస్తే మనకి కథ ఏంటో అర్థమవుతుంది. అప్పుడు మన సలార్ని కూడా అలా అన్నారు, ఫస్ట్ పార్ట్ ఏం బాగాలేదే, రెండో ప్రభాస్ వస్తాడు అన్నావు కదా అన్నాడు. ఆగరా, కంగారు పడకు, పార్ట్ 2 ఉంది, అప్పుడు దిగుతాడు మనోడు. ఓకే భయ్య.